హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను మీకు ఈరోజు ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే రీసెంట్‌గా నేను మా హోమ్ టౌన్ నుంచి హైదరాబాద్‌కి బస్ బుక్ చేసుకున్నాను. చేసుకునేటప్పుడు బోర్డింగ్ పాయింట్ బస్ స్టాప్ ఉన్నది చూసి టికెట్ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉన్నా సరే బోర్డింగ్ పాయింట్ బస్ స్టాప్ ఉంది కదా అని చెప్పి చేసుకున్నాను. జర్నీ ఇంకో 1 అవర్‌లో స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు డ్రైవర్ కాల్ చేసి బస్ స్టాప్ దగ్గరకు రాదండి, హైవే దగ్గరకు రండి అని అన్నారు. నేను అదేంటి బస్ స్టాప్ దగ్గరకు ఉందనే నేను ఇది బుక్ చేసుకున్నాను, లేదంటే చేసుకునేదాన్ని కాదు అని అన్నాను. దాంతో ఆయన యాప్‌లో బోర్డింగ్ పాయింట్ రాంగ్ పడింది, బస్ అయితే అక్కడికి రాదు అని అన్నారు. అది నా తప్పు కాదు కదా, బోర్డింగ్ పాయింట్ బస్ స్టాప్ ఉందనే నేను ఇంకా వేరే ట్రావెల్స్‌లో టికెట్ కాస్ట్ కొంచెం తక్కువ ఉన్నా సరే ఇది బోర్డింగ్ పాయింట్ కోసమే ఇది నేను చేసుకున్నాను అని చెప్పాను. ఆయన బస్ అయితే రాదండి, కావాలంటే మీరు క్యాన్సిల్ చేసుకోండి టికెట్ అని అన్నారు. దాంతో నాకు చాలా కోపం వచ్చింది. ఇంకో 1 అవర్‌లో జర్నీ పెట్టుకొని క్యాన్సిల్ చేసుకోండి అంటున్నారని. దాంతో నేను కొంచెం హార్ష్‌గా మాట్లాడాను. నేనైతే క్యాన్సిల్ చేసుకోను, మీరే క్యాన్సిల్ చేసి వెంటనే రీఫండ్ చేయండి అని. ఇంకా ఆయన చేసేది ఏమీ లేక బస్ స్టాప్ దగ్గరకు వచ్చి నన్ను పిక్ చేసుకున్నారు. కానీ నా మనసులో ఒక ఫీలింగ్ అలానే ఉండిపోయింది. అరే, చాలా హార్ష్‌గా మాట్లాడానే, అలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది, నిదానంగా చెప్పుంటే బాగుండేది అని. ఇంకా ఆ ఫీలింగ్ నన్ను వెంటాడుతూ ఉంది. నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు కూడా అలానే ఉంది. సరే అని ఇంకా డ్రైవర్కి కాల్ చేసి, సారీ అండి, నిన్న నేను కొంచెం హార్ష్‌గా మాట్లాడాను, అలా మాట్లాడకుండా ఉండాల్సింది అన్నాను. దాంతో ఆయన కూడా, లేదు మేడం, మాదే తప్పు, మేము అసలు ఆ టైంలో హైవే మీదకి రమ్మండం మాదే తప్పు అని చెప్పి ఆయన చెప్పారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం తప్పు చేసినప్పుడు ఎవరికైనా సరే మన ఎదుట ఉన్నది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా క్షమాపణ చెప్పాలి. కొన్నిసార్లు మన తప్పు లేకపోయినా సరే ఆ జరిగిన సంఘటన వల్ల మనలో ఏదో తెలియని అలజడి ఉంటే క్షమాపణ చెప్పడం మంచిదే. అలా చేయడం వల్ల మన కిరీటం ఏమీ పడిపోదు, ఇన్ఫ్యాక్ట్ మన గౌరవం ఇంకా పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా క్షమాపణ చెప్పడానికి మొహమాట పడద్దు.